హాయ్, వెల్కమ్ టు ఇంట్రాడే ట్రేడర్. త్రీ స్టాక్స్ బై సైడ్ ఎంట్రీ లెవెల్స్ అనేవి పోస్ట్ చేస్తున్నానండి. ఎటువంటి సెల్లార్ బై రికమెండ్ అయితే కాదు, జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాను విత్ స్ట్రిక్ట్ రూల్స్ అండి. సో మనం ప్రొవైడ్ చేసే లెవెల్స్ ట్రిగర్ అయితేనే ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. బై సైడ్ ఎంట్రీస్ మొత్తం అన్నీ కూడా బై సైడ్ ఎంట్రీస్ ఈ స్టాక్స్లోనివి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మండే జూన్ 29, 2026 ఈ డేట్న ఈ లెవెల్స్ క్రాస్ అయితే మన ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమేనండి. సార్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. 1 డే టైం ఫ్రేమ్. ఒక రెడ్ కలర్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఈ రెడ్ కలర్ క్యాండిల్ హై పైన అంటే అరౌండ్ 421 లెవెల్ దగ్గర స్టాక్ అనేది ట్రేడ్ అవుతున్నప్పుడు బై సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. రిస్క్ రివార్డ్ అనేది 1:1 మెయింటైన్ చేయండి. బిలో 392 ఎస్ఎల్ ప్లేస్ చేయొచ్చు. అండ్ టార్గెట్ అనేది 448 అండ్ 6% రిటర్న్స్ అనేవి అండ్ 6% లాస్ అనేది ఈ స్టాక్లో అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సెకండ్ స్టాక్ యాక్సిస్ బ్యాంక్. ఈ స్టాక్లో ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 1 డే టైం ఫ్రేమ్లోనే ఇవి ఇంట్రాడే అండ్ స్వింగ్ ట్రేడ్స్ బాగా యూజ్ అవుతాయి. 1400 లెవెల్ పైన కొంచెం అబోవ్ పెడదాం. 1401 కొంచెం బఫర్ యాడ్ చేసుకోండి ఎప్పుడు కూడా, ఓకేనా. ఈ లెవెల్ క్రాస్ అయినా ఆర్ ఈ లెవెల్ టచ్ అయినా బై సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. స్టాప్ లాస్ అనేది 1352 ఈ లెవెల్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఫస్ట్ టార్గెట్ అనేది ఇంట్రాడే అయితే 1418 అండ్ సెకండ్ టార్గెట్ 1447. ఈ స్టాక్లో 3% రిటర్న్స్ అండ్ 3% లాస్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ థర్డ్ స్టాక్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ స్టాక్ కూడా ఇంట్రాడే అండ్ స్వింగ్ ట్రేడింగ్స్ మనం ప్లాన్ చేయొచ్చు. సేమ్ రెడ్ కలర్ క్యాండిల్ హై పైనాయి. సో 341 ఈ లెవెల్ క్రాస్ అవుతున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఇంట్రాడే లెవెల్స్ అనేవి 348 అండ్ 354 లెవెల్స్. స్వింగ్ ట్రేడింగ్ వచ్చేసరికి 373. ఈ స్టాక్లో 9% రిటర్న్స్ ఆర్ 9% స్టాప్ లాస్. రిస్క్ రివార్డ్ 1:1 మెయింటైన్ చేయండి. ఇంట్రాడే చేసేటప్పుడు మాత్రం ఒక్కొక్కసారి సడన్ స్పాక్స్ వస్తాయి. సో మానిటరింగ్ చేసుకుంటూ ఉండండి. స్వింగ్ ట్రేడింగ్ అయితే కనుక ఏదో టార్గెట్ ఆ స్టాప్ లాస్ హిట్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయొచ్చు. ఈ త్రీ స్టాక్స్ టార్గెట్ హిట్ అయిన ఆర్ స్టాప్ లాస్ హిట్ అయినా నేనైతే మీకు అప్డేట్ చేస్తా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేయండి. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇంట్రాడే ట్రేడర్.